అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు ఇంకొక లెసన్ని మనం నేర్చుకుందాము. గత లెసన్లో మనము ఫ్యామిలీ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. మేజర్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. అంతకుముందు లెసన్స్లో కూడా మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. వాటిని మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోస్ను, నోటిఫికేషన్స్ని మీరు పొందుకుంటారు. ఆ విధంగా ఈ ఛానల్ను మీరు నేర్చుకోవాలని ప్రతిరోజు ఒక కొత్త లెసన్స్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్వర్షన్ కార్డ్స్. ఇన్వర్షన్ కార్డ్స్ అంటే ఏమిటంటే, మనం ఒక స్కేల్లో కార్డ్ ప్లే చేసేటప్పుడు వేరే స్కేల్లోకి వెళ్ళకుండా అదే స్కేల్లో మనము ప్లే చేయడాన్ని ఇన్వర్షన్ కార్డ్స్ అంటారు. సి మేజర్ కార్డ్ తీసుకున్నట్టయితే సిఈజీ. ఈ సిఈజీ కార్డ్ని మనము ఈ సి కార్డ్ వదిలేసి ఈజీసి ప్లే చేస్తాము. దీన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అంటాము. ఓకేనా? ఫస్ట్ సిఈజీ ప్లే చేస్తాము, సి వదిలిపెట్టేసి ఈజీసి ఫస్ట్ ఇన్వర్షన్ కార్డ్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ వదిలిపెడతాము, జిసిఈ. ఇది సెకండ్ ఇన్వర్షన్ కార్డ్. ఈ విధంగా వేరే స్కేల్కి వెళ్ళే నోట్స్ కూడా ఒకటే స్కేల్లో వస్తాయి. వాటినే మనము ఇన్వర్షన్ కార్డ్ అంటాము. మనం సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ఇన్వర్షన్ కార్డ్స్ ఒకటే దగ్గర ప్లే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ మనకి ఇక్కడ సి మేజర్ తీసుకున్నాం అనుకోండి, ఇందులోనే మనకి ఎఫ్ స్కేల్ ప్లే చేయాలి. ఎఫ్ ప్లే చేయాలనుకుంటే సిఎఫ్ఏ ఇదే క్లేర్లో ప్లే చేస్తాం. ఇక్కడ వాయించే సిని ఇక్కడే వాయిస్తాము. ఓకేనా? ఇది సెకండ్ ఇన్వర్షన్, ఎఫ్ మేజర్, సిఎఫ్ఏ. ఇదే స్కేల్లోనే మనము జీ మేజర్ ప్లే చేయాలనుకోండి, డిజిబి ప్లే చేస్తాం. డి ఇక్కడే తీసుకుంటాం, జీబీ. ఓకేనా? ఇక్కడ రావాల్సిన డి ఇక్కడే వచ్చేస్తుంది, డిజిబి. ఆ విధంగా మనము వేరే స్కేల్లోకి వెళ్ళకుండా ఒకటే స్కేల్లో కార్డ్స్ని ప్లే చేయడాన్ని ఇన్వర్షన్ కార్డ్స్ అంటారు. ఒక్కొక్కసారి ఫస్ట్ ఇన్వర్షన్ రావచ్చు, ఒక్కొక్కసారి సెకండ్ ఇన్వర్షన్ రావచ్చు. ఇన్వర్షన్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గానేమో సి మేజర్ కార్డ్. అదే మనము ఇదే స్కేల్లో ఎఫ్ ప్లే చేయాలంటే సిఎఫ్ఏ సెకండ్ ఇన్వర్షన్, ఎఫ్ మేజర్. అదే ఇదే స్కేల్లో మనము జీ ప్లే చేయాలంటే డిజిబి, ఇది కూడా సెకండ్ ఇన్వర్షన్. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ అనేది మనము ఒకటే స్కేల్లో వాయించడానికి, ఈజీగా వాయించడానికి, ఒకటే దగ్గర వాయించడానికి ప్లే చేస్తాము. వాటిని ఇన్వర్షన్ కార్డ్స్ అంటాము. మేజర్ ఇన్వర్షన్ కార్డ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మేజర్ ఇన్వర్స్ కార్డ్స్లో మొట్టమొదటి వచ్చేసి సి మేజర్ నార్మల్ కార్డ్ వచ్చేసి సిఈజీ. ఓకేనా? దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ అంటే ఏం లేదు. సిఈజీ వాయిస్తున్నప్పుడు సి నోట్ని మనము తర్వాతకి వాయించాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈజీసి. ఓకేనా? దీన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అంటాం. సిఈజీ నుంచి సి తొలగించి మనము సి ఇక్కడికి తీసుకొని వస్తే ఈజీసి, ఇది ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈని కూడా మనం తప్పించి మనం యువతలకు వస్తాం, జిసిఈ. దీన్ని సెకండ్ ఇన్వర్షన్ అంటాం. ఓకేనా? ఒక కీ అనేది తర్వాతి స్కేల్కి వస్తుంది, దాన్ని మనము ఇన్వర్షన్ అంటాం. సిఈజీ ఇది తప్పిస్తాం ఫస్ట్, ఈజీసి. మళ్ళీ ఈ తప్పిస్తాము సెకండ్ ఇన్వర్షన్కి, జీసీఈ. ఈ విధంగా మనము సి మేజర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ను వాయిస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి డి మేజర్. డి మేజర్కి ఏమొస్తుంది, డి 3 కీస్ వదిలి పెడితే ఎఫ్ షార్ప్, 2 కీస్ వదిలి పెడితే మనకేమొస్తుంది, ఏ వస్తుంది. డి ఎఫ్ షార్ప్ ఏ, డి మేజర్ కార్డ్.
ఈ డి మేజర్ కార్డ్ని నార్మల్గా ఈ విధంగా వాయిస్తాము. ఈ విధంగా వాయించినప్పుడు ఫస్ట్కి మనం వదిలేస్తే ఎఫ్ షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్ ఏ డి. ఈ విధంగా మనము డీని ఇక్కడ వాయించడం తీసేసి నెక్స్ట్ స్కేల్లో వాయిస్తాము ఫస్ట్ కీని. దాన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అంటారు. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ ఎఫ్ షార్ప్ని ఇక్కడ తీసేసి సెకండ్ స్కేల్లో వాయిస్తాము. డి ఏ ఎఫ్ షార్ప్, ఏడి ఎఫ్ షార్ప్. ఈ విధంగా సెకండ్ ఇన్వర్షన్. నార్మల్ కార్డ్, డి మేజర్ కార్డ్, డి ఎఫ్ షార్ప్ ఏ, డి వదిలేస్తే ఎఫ్ షార్ప్ ఏడి ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి మనకు ఎఫ్ షార్ప్ కూడా సెకండ్ స్కేల్లో వాయిస్తాము. ఏడి ఎఫ్ షార్ప్. ఈ విధంగా మనము సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ ప్లే చేస్తాం డి మేజర్ కార్డ్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ. ఈ మేజర్ కార్డ్ వచ్చేసి మనకి ఈ రూట్కి అయితే 3 కీస్ వదిలి పెడతాం, జీ షార్ప్ వస్తుంది, 2 కీస్ వదిలి పెడతాం, బి వస్తుంది. ఈ జీ షార్ప్ బి. ఇది నార్మల్ మేజర్ కార్డ్. మేజర్ కార్డ్స్ గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసి నేర్చుకోండి. ఇది ఈ మేజర్ కార్డ్. మనం ఈని తప్పిస్తే అప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ ఇన్వర్షన్ జీ షార్ప్ బి ఈ. ఫస్ట్ ఇన్వర్షన్. ఫస్ట్ ఇన్వర్షన్కి ఫస్ట్ కీ తప్పించి ఆ కీని నెక్స్ట్ స్కేల్లో ప్లే చేయాలి. ఓకేనా? జీ షార్ప్ బిఈ ఫస్ట్ ఇన్వర్షన్ ఇది. దీనికి సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి సెకండ్ కీ తప్పించి నెక్స్ట్ స్కేల్లో వాయించాలి. అప్పుడు సెకండ్ ఇన్వర్షన్ బిఈ జీ షార్ప్. ఈ విధంగా వస్తుంది బిఈ జీ షార్ప్. ఇది ఈ మేజర్ యొక్క ఇన్వర్షన్స్. ఈ మేజర్ కార్డ్ ఈ జీ షార్ప్ బి, ఫస్ట్ ఇన్వర్షన్ జీ షార్ప్ బిఈ, సెకండ్ ఇన్వర్షన్ బిఈ జీ షార్ప్. ఈ విధంగా మనకి ఫస్ట్ సెకండ్ ఇన్వర్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఇన్వర్షన్కి ఫస్ట్ కీని నెక్స్ట్ స్కేల్లోకి తీసుకురావాలి, సెకండ్ ఇన్వర్షన్కి సెకండ్ కీని నెక్స్ట్ స్కేల్లోకి తీసుకురావాలి. దాన్నే ఇన్వర్షన్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ మేజర్ కార్డ్. ఎఫ్ మేజర్ కార్డ్ మనకి అన్ని వైట్ కీసే వస్తాయి. ఎఫ్ మనము స్కేల్ అనుకున్నట్టయితే 3 కీస్ వదిలిపెడితే ఏ, 2 కీస్ వదిలిపెడితే సి, ఎఫ్ఏసి. దీన్ని మనము ఎఫ్ మేజర్ కార్డ్ అంటాం. ఎఫ్ మేజర్ కార్డ్. ఈ యొక్క ఎఫ్ మేజర్ కార్డ్ని మనం ఏం చేయాలి? ఎఫ్ను వదిలిపెడితే ఏ, సి, ఎఫ్ ఈ స్కేల్లోకి వస్తుంది. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఏసిఎఫ్ ప్లే చేస్తాం మనం. నార్మల్ మేజర్ కార్డ్ ఎఫ్ఏసి, ఫస్ట్ ఇన్వర్షన్ ఏసిఎఫ్ ప్లే చేస్తాము. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ ఏను కూడా నెక్స్ట్ స్కేల్లోకి తీసుకెళ్తాము. అప్పుడేమవుతుంది? సిఎఫ్ఏ. ఈ విధంగా ఎఫ్ మేజర్ కార్డ్కి 2 ఇన్వర్స్ వస్తున్నాయి. ఎఫ్ఏసి, ఎఫ్ వదిలేస్తే ఏసిఎఫ్, ఇక్కడ ఏ వదిలేస్తే సిఎఫ్ఏ. ఈ విధంగా ఎఫ్ మేజర్ కార్డ్ యొక్క మరి ఇన్వర్షన్ను ప్లే చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి జీ మేజర్ కార్డ్. జీ మేజర్ కార్డు రూట్ అయితే 3 కీస్ వదిలిపెడితే బి, 2 కీస్ వదిలిపెడితే డి, జీబిడి. ఈ జీబిడిని మనము నార్మల్ జీ మేజర్ కార్డుగా వాయిస్తాము. ఈ నార్మల్ జీ మేజర్ కార్డుకి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ యొక్క జీని వదిలేస్తే బిడిజీ. దీన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అంటారు. ఓకేనా? జీని వదిలేసి నెక్స్ట్ స్కేల్లో వాయిస్తాము. అది ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి బిడిజీ. దీనిలో మనకి సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ యొక్క బిని నెక్స్ట్ స్కేల్లో వాయిస్తాము. నెక్స్ట్ స్కేల్లో వాయిస్తే ఏమవుతుంది? డిజిబి. ఇది సెకండ్ ఇన్వర్షన్ అవుతుంది. సెకండ్ ఇన్వర్షన్ డిజిబి. నార్మల్ మేజర్ కార్డ్ జీ కార్డ్ వచ్చేసి జీబిడి,
ఈ జీని వదిలేస్తే ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి BDG, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి DGB. ఈ విధంగా ఒకటే స్కేల్లో మనము వాయిస్తామన్నమాట సెకండ్ ఇన్వర్షన్లో. ఆ విధంగా ప్లే చేయడాన్ని G మేజర్ ఇన్వర్షన్ కార్డ్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏకి వచ్చేసి మనకి మేజర్ కార్డ్ ఏ రూట్కి ఎన్నుకుంటే 3 వదిలిపెడతాం, C షార్ప్ వస్తుంది, 2 వదిలిపెడితే E వస్తుంది, A C షార్ప్ E. దీన్ని మనము మేజర్ కార్డ్ అంటాం. ఈ యొక్క మేజర్ కార్డ్కి మనకి ఇన్వర్షన్ వచ్చేసి ఇక్కడ ఏ వదిలిపెడతాం, C షార్ప్ E A వస్తుంది అన్నమాట. దీన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అంటాము. C షార్ప్ E A ఫస్ట్ ఇన్వర్షన్ ఒకటే స్కేల్లో ప్లే చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము C షార్ప్ను కూడా వేరే స్కేల్లో ప్లే చేస్తాము. అప్పుడేమవుతుంది E A C షార్ప్. దీన్ని మనము సెకండ్ ఇన్వర్షన్ అంటాము. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ అనేది ప్లే చేస్తాము. ఓకేనా. ఏ మేజర్ కార్డ్ వచ్చేసి A C షార్ప్ E, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి C షార్ప్ E A, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి E A C షార్ప్. ఈ విధంగా ఏ మేజర్ కార్డుకి ఇన్వర్షన్ కార్డ్స్ ప్లే చేస్తాం. చాలా సింపుల్. ఏదైతే మీరు కార్డు వాయిస్తారో ఫస్ట్ కీ వదిలేసి నెక్స్ట్ వాయించాలి, మళ్ళీ సెకండ్ కీ వదిలేసి సెకండ్ వాయించాలి. ఆ విధంగా ఫస్ట్ ఇన్వర్షన్, సెకండ్ ఇన్వర్షన్. నెక్స్ట్ వచ్చేసి B మేజర్ కార్డ్. B మేజర్ కార్డుకి మనకు B రూట్కి అయితే 3 వదిలిపెడితే D షార్ప్, 2 వదిలిపెడితే F షార్ప్, B D షార్ప్ F షార్ప్. B మేజర్ కార్డ్ అంటాం దీన్ని. ఈ B మేజర్ కార్డ్ని మనము నార్మల్గా ఈ విధంగా వాయిస్తాము. ఈ B మేజర్ కార్డ్ని B తప్పిస్తే D షార్ప్ F B. ఈ విధంగా ఒకటే స్కేల్లో వాయిస్తాము. ఫస్ట్ ఇన్వర్షన్ D షార్ప్ F షార్ప్ B ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి F షార్ప్ B D షార్ప్. ఈ D షార్ప్ని నెక్స్ట్ వెళ్తాం D షార్ప్. ఓకేనా. F షార్ప్ B D షార్ప్. దీన్ని మనము సెకండ్ ఇన్వర్షన్ అంటాము. ఈ విధంగా మనము B మేజర్ స్కేల్లో కార్డ్స్ను వాయిస్తాము. ఓకేనా. B మేజర్ కార్డ్ వచ్చేసి B D షార్ప్ F షార్ప్, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి D షార్ప్ F షార్ప్ B, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి F షార్ప్ B D షార్ప్. ఈ విధంగా మనము B మేజర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ని ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ప్ కీస్ చూసుకుందాము. షార్ప్ కీస్లో C షార్ప్ మేజర్ కార్డ్. C షార్ప్ మేజర్ కార్డ్ C షార్ప్ అనుకుంటే 3 కీ వదిలిపెడితే F, 2 కీ వదిలిపెడితే G షార్ప్, C షార్ప్ F G షార్ప్. దీన్ని మనము ఈ యొక్క C షార్ప్ యొక్క నార్మల్ కార్డుగా ప్లే చేస్తాము. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి C షార్ప్ ఇక్కడ వదిలేస్తే F G షార్ప్ C షార్ప్. ఈ విధంగా మనము ఫస్ట్ ఇన్వర్షన్ని ప్లే చేస్తాము. C షార్ప్ మేజర్కి ఫస్ట్ ఇన్వర్షన్ F G షార్ప్ C షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి G షార్ప్ C షార్ప్ F. ఈ విధంగా మనము సెకండ్ ఇన్వర్షన్ని ప్లే చేస్తాము. ఓకేనా. నార్మల్గా వచ్చేసి C షార్ప్ F G షార్ప్, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి F G షార్ప్ C షార్ప్, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి G షార్ప్ C షార్ప్ F. ఈ విధంగా C షార్ప్ మేజర్ కార్డ్ ఇన్వర్షన్ని వాయిస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి D షార్ప్ మేజర్. D షార్ప్ మేజర్కి D షార్ప్ 3 కీస్ వదిలిపెడితే G, 2 కీస్ వదిలిపెడితే A షార్ప్. D షార్ప్ G A షార్ప్ని మనము నార్మల్ D షార్ప్ మేజర్ కార్డ్ అంటాము. ఈ D షార్ప్ మేజర్ కార్డ్ని ఫస్ట్ ఇన్వర్షన్ వాయిస్తే G A షార్ప్ D షార్ప్ అవుతుంది. G A షార్ప్ D షార్ప్. దీన్ని మనం ఫస్ట్ ఇన్వర్షన్ని ప్లే చేస్తాము. దీనికి సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి A షార్ప్ D షార్ప్ G. ఇది సెకండ్ ఇన్వర్షన్ అవుతుంది. ఈ విధంగా D షార్ప్ మేజర్ కార్డ్కి D షార్ప్ మేజర్ కార్డ్, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి G A షార్ప్ D షార్ప్, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి A షార్ప్ D షార్ప్ G.
ఈ విధంగా మనము G sharp మేజర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ని వాయిస్తామన్నమాట. ఈ విధంగా D sharp మేజర్ కార్డ్స్ ఇన్వర్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి F sharp మేజర్ కార్డు అన్ని షార్ప్ కీసే వస్తాయి మనకు. F sharp, A sharp, ఓకేనా, G sharp. F sharp మేజర్ కార్డ్ వచ్చేసి F sharp, A sharp, C sharp. ఇది వచ్చేసి మనకి ఈ యొక్క F sharp మేజర్ కార్డ్ యొక్క కార్డ్స్ F sharp, A sharp, C sharp. దీనికి ఇన్వర్షన్ వచ్చేసి మనకి F sharpని యువతలకి తీసుకుంటాం. A sharp, F sharp, A sharp, C sharp, F sharp. ఫస్ట్ ఇన్వర్షన్ అంటాము దీన్ని. నార్మల్ F sharpని మామూలుగా మేజర్ స్కేల్ని ఈ విధంగా వాయిస్తాం. F sharpని యువతలకి తెస్తాం. A sharp, C sharp, F sharp. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి C sharp, F sharp, A sharp. ఓకేనా, ఈ విధంగా F sharp మేజర్ కార్డ్ని ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి G sharp మేజర్ కార్డ్. G sharp మేజర్ కార్డ్కి మనకి G sharp రూట్కి అయితే 3 వదిలి పెడితే C, 2 వదిలి పెడితే D sharp, G sharp, C, D sharp. ఇది వచ్చేసి నార్మల్ మేజర్ కార్డు. ఈ యొక్క నార్మల్ మేజర్ కార్డుకి మనము ఇన్వర్షన్ వేయాలంటే ఫస్ట్ ఇన్వర్షన్ ఈ G sharpని వదిలిపెడితే C, D sharp, G sharp ఒకటే స్కేల్లో వేస్తాము. ఫస్ట్ ఇన్వర్షన్ ఇది G sharpకి C, D sharp, G sharp. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి D sharp, G sharp, C. ఇది సెకండ్ ఇన్వర్షన్. ఓకేనా, నార్మల్ మేజర్ కార్డ్ C sharp, G sharp, C, D sharp. ఫస్ట్ ఇన్వర్షన్ C, D sharp, G sharp. సెకండ్ ఇన్వర్షన్ D sharp, G sharp, C. ఇది G sharp మేజర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్. నెక్స్ట్ వన్ షార్ప్ A sharp. A sharpకి మనం ఏం వాయిస్తాం? A sharp రూట్కి అయితే 3 వదిలి పెడితే D, 2 వదిలి పెడితే F. A sharp, D, F. ఇది మనము నార్మల్గా మేజర్ కార్డు వాయిస్తాము. ఈ నార్మల్గా మేజర్ కార్డు వాయించడానికి ఈ A sharpని వదిలేస్తే D, F, A sharp. ఇది ఫస్ట్ ఇన్వర్షన్ అంటాము. ఓకేనా, D, F, A sharp ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్కి D కూడా వదిలేసి నెక్స్ట్ కీలలో ప్లే చేస్తాము. అప్పుడేమవుతుంది? F, A sharp, D. ఓకేనా, F, A sharp, D. ఈ విధంగా సెకండ్ ఇన్వర్షన్ని ప్లే చేస్తాము. నార్మల్ స్కేల్ వచ్చేసి A sharp, D, F. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి D, F, A sharp. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి F, A sharp, D, F, A. ఈ విధంగా A sharp మేజర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని ఉపయోగిస్తాం. ఈ విధంగా ప్రతి స్కేల్కి మీరు నార్మల్ కార్డ్స్ నేర్చుకున్నట్టయితే మేజర్ కార్డ్స్ ఫస్ట్ కీని మనము తర్వాత స్కేల్లో వాయిస్తాము. అది ఫస్ట్ ఇన్వర్షన్ అంటారు. సెకండ్ కీని మళ్ళీ మనము తర్వాత స్కేల్లో వాయిస్తాము. దాన్ని సెకండ్ ఇన్వర్షన్ అంటారు. సి వదిలిపెడితే ఇక్కడ వాయిస్తాము. ఓకేనా, మళ్ళీ ఇది తీసేసి ఇక్కడ వాయిస్తాము. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. మేజర్ ఇన్వర్స్ కార్డ్స్ అన్నిటి గురించి 12 మేజర్ ఇన్వర్షన్ కార్డ్స్కి మీకు 2 టైప్స్ వస్తాయి. ఫస్ట్ ఇన్వర్షన్, సెకండ్ ఇన్వర్షన్ అని. మేజర్ కార్డ్స్కి 24 ఇన్వర్షన్ కార్డ్స్ వస్తాయి. ఫస్ట్ ఇన్వర్షన్, సెకండ్ ఇన్వర్షన్. ఈ విధంగా 24 కార్డ్స్ని బాగా ప్లే చేసి నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అనేక వీడియోలు మీరు పొందుకుంటారు. ఉచితంగా మీరు కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. అనేక వీడియోస్ని మీరు పొందుకొని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆ విధంగా మీరు ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహించుటకు అనేకులకు షేర్ చేయండి. మీరు నేర్చుకోవడం మాత్రమే కాకుండా 10 మందికి షేర్ చేసి మేలు పొందాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ప్రైజ్ ద లార్డ్.